సో కాల్డ్ లవ్ మ్యారేజెస్ అంటారు. ఎందుకంటే అనేక లవ్ మ్యారేజ్ ఐ కీప్ కౌన్సిలింగ్ దమ్ కదా. ప్రేమించుకున్నామండి, 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 ఏమైంది? విడాకులు వెళ్తున్నావు. ఏమైంది? విడాకులు. గౌరవం లేదు నా భార్య దగ్గర, నాకు నా భర్తనే గౌరవిస్తలేదు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి గౌరవించాలంట, భర్త శిరస్సుని గౌరవించాలంట. రెండు గౌరవాలు వేరు, ఒకేలాంటి గౌరవం కాదు. కానీ గౌరవం అనేది ఎసెన్షియల్ ఫర్ అ మ్యారేజ్ లైఫ్. వాక్యంలో కూడా దేవుడు అంటాడు, క్రీస్తు సంఘం, సంఘము క్రీస్తు. ఆ రీతికి ఉండాలంట భార్యాభర్తలు. క్రైస్ట్ లవ్స్ us. Love alone does not make you stop sinning. It is a fear. దేవుని ఎడల భయము. అందుకని ఈరోజు యవనస్తులు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్ మ్యారేజ్ అంటాం కదా. ఈరోజు ఎంతోమంది ప్రేమిస్తారంటారు, ఇంట్లో గౌరవం ఉండదు. రే రే అని పిలుస్తారంట భర్తని. భర్త కూడా ఓకే పెళ్ళయ్యే వరకు. తర్వాత ఏంటి రే అంటావు? గౌరవం లేదు కదా. ఎందుకంటే ప్రేమ వివాహంలో మామూలుగా గౌరవం కనబడదంట. పద్ధతి ప్రకారం చేసినప్పుడు గౌరవపూర్వకం. అంటే మీరేంటి అరేంజ్ మ్యారేజ్కి సపోర్ట్ చేస్తున్నారా అంటారు. నేను ఏ రకం కాదయ్యా, దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోయని నేను చెప్తాను. లవ్ మ్యారేజ్ అని కాదు, అరేంజ్ మ్యారేజ్ అని కాదు, దేవుడి చిత్తంలో పెళ్లి చేసుకోండి. నీ జీవితంలో నువ్వు ఉన్న స్థాయి ప్రకారం దేవుడు ఎలాగ నిన్ను నడిపిస్తాడో ఆ రీతిగా దేవుని చిత్తాన్ని పరీక్షించి పెళ్లి చేసుకో. చివరికి అనుభవించాల్సింది నువ్వే అంత. చివరికి మామూలుగా ఎప్పుడు చెప్తా ఉంటాను, అరేంజ్ మ్యారేజ్ అన్నా ఒక రాయే, లవ్ మ్యారేజ్ అన్న ఒక రాయి. ఏ రాయి తీసుకుని తలకాయ కొట్టుకున్నా దెబ్బే. అందుకని దేవుని చిత్తంలో వివాహం చేసుకో. క్రౌన్, కిరీటం ఉంటుంది. రాజుకి కిరీటం కావాలి, రాణికి కిరీటం కావాలి. దేవుని చిత్తములో నిర్ణయములు చేయాలంటే దేవుని ఎడల భయం కలిగినప్పుడు మాత్రమే ఇది దేవునికి అంగీకారమా